మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తామని మాట వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారి వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగింది ఏమి లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తామని మాట వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారి వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగింది ఏమి లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తామని మాట వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారి వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగింది ఏమి లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కరప్షన్